నారాయణ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఫార్మసీ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పలు పోటీల్లో విజేతలైన వారికి నారాయణ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ మెంబర్ వినయ్ కుమార్, కోఆర్డినేటర్ బిజు రాజేంద్రన్, నారాయణ మెడికల్ కాలేజెస్ హెడ్ ఆఫ్ ది ఆపరేషన్స్ రామారావు బహుమతులను అందించారు. ఫార్మసీ చేసిన విద్యార్థులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వారు వివరించారు. నేగు ఫార్మసీ రంగంలో ఉపాధికి ఢోకా లేదని, అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఎదగాలని సూచించారు. Large scale in the world, actually the leading market. And coming to India, Andhra Pradesh, we see lots of pharmaceutical cells in Visakhapatnam. Nadupeta Surge is also growing a lot. The business or the academics world saying that the pharmaceutical people is leading the entire world. As part of the management, we are continuous touch with PCI. We are continuously requesting them what is the actual future of the students of who has gone to the pharmacy or Pharma D. So we are helping you, we are supporting you there in all the aspects. So please utilize our facilities, and you can see the growth. What are the events has taken place in Narayana Pharmacy in 25-26 as in providing the best possible service to the students. And I hope in coming years also, or in coming days, we do much better for the student community with the support of all the stakeholders. Actually entering into the real world. So your performance will actually have an impact on Narayana Group name. So keep in touch or keep in mind and perform your best. Thank you. ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3 వారాలుగా మా కాలేజీలో జరుగుతుంది. వేరియస్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్, అలాగే వేరియస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో విజేతల్ని ఈరోజు మనం సర్టిఫికేట్స్, అలాగే మెడల్స్, కప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన నారాయణ ఫార్మసీ కాలేజీలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలు వాళ్ళు తమ చదువు పూర్తి చేసుకుని వెళ్ళబోయే ముందు 1 నెల 2 నెలల ముందు ఇలా చేసుకొని పిల్లలకి మంచి యొక్క అనుభవాన్ని మిగిల్చేదానికి, అనుభూతులు మిగిల్చేదానికి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తాం.